అందరికి శనార్థులు మంచిగున్నారా? ఓమో చంద్రబాబు మలవై పెద్ద సోప కుర్చీలో కూర్చున్నది, ఆడిపోయిందో ఏందో అని అనుకుంటున్నారులే. ఒక దానికి వచ్చిన ముచ్చట పెట్టడానికి వస్తే అంత పెద్ద విద్యులు కనబడ్డరు నాకు, కానీ కనబడితే కనబడ్డరు కానీ ముచ్చట పెడదామంటేనే వచ్చిన. సినిమా పేరు మహేసభ. అంటే ఇప్పుడు ఈ నడమకాలంలో సినిమాలు చూస్తున్నాం కానీ ఇప్పుడు ఓటీటీ వస్తున్నది కదా, అన్ని ఇంత పొడి చేసి 4-5 సినిమాలు ఇడిచినట్టు ఒకటి ఇడుస్తూనే ఉన్నారు. అదే ఓటీటీలో ఇడిచే సినిమాలు వెబ్ సిరీస్లు అంటారు కదా, అసలు మహేసభ నచ్చిందంట. చిన్నగున్నప్పుడు భాగవతులు ఆడేటప్పుడు చూస్తుంటే మహేసభ, శ్రీకృష్ణ పాండవ రాయబారం గిసుంటి శ్రీకృష్ణ రాయబారం. ఈ నడుమ మహేసభ చేసిర్రంటే మొత్తం కిరీటాలు పెట్టుకుని కత్తలు విత్తలు పట్టుకుంటారేమో అంట నచ్చిన చూస్తా. సారు నమస్తే. దేవకట్ట సారు. నమస్కారం అవ్వా, బాగున్నావా? బాగున్నాను సార్. దేవకట్ట సార్ అంటే పెద్దగా ఇంత దొడ్డుండి అంత ఎత్తుంటాడు సార్. ముత్తిమంత చిన్నగా సోగ్గా తయారైన నెత్తి మీద ట్యూబ్ పెట్టుకొని కూర్చున్నాడు. అన్నం పెట్టట్లేదు అవ్వా, ఎవరు షూటింగ్ చేయించుకున్నారు, అన్నం పెట్టట్లేదు. యాక్టర్లుగా పెడుతున్నారు, వాళ్ళే తినేస్తున్నారు. మా తమ్ముడు అయితే బక్కగండి పిల్లగానికి పొట్టు ఉండే మంచిగా ముద్దుగా. అవును ఇది కాదు నా సినిమా ముందు ఇలాగే ఉన్నాడు. నా కోసం 10 కిలోలు పెరిగాడు, మంచి ఇలాగే ఉండిపోతాడు అనుకున్నా. మళ్ళా టైర్ పంచర్ చేస్తే ఎలా బుస్ అయిపోతాడు చూడు, అలా అయిపోయాడు. అసలు ఫంక్షన్ రాకుండా తరవేద్దాం అనుకున్నాం, క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ లాగా కనిపిస్తున్నాడు అని. మంచిగా చేసిండు సార్. అవును అవును. మా పిల్లగాడని ఇట్లా మొగోళ్ళు అయితే ఇట్లా మీసాలు తిప్పుకొని చెప్పుదు కానీ ఆడవిలని అయిపోయినాయి కదా, ఇట్లా చదువుకొని చెప్తున్నా. మా చైతన్య ఏకదం చేసిండు, మంచిగా చేసినావు తమ్మి. నేను దేవకట్ట సార్ తోటి ప్రస్థానం సినిమా చూసినప్పుడు అనుకున్నా, ఓ ఏమో ఈయనకి ఇంత పెద్ద మనిషి ఇట్లా చేసిండు ఏం కథ, ఈయన పెద్ద దిమాగ్ ఉన్నది అనుకున్నా. కానీ సార్ మిమ్మల్ని చూస్తే అనిపిస్తున్నది సార్, ఇంత చిన్న మనిషికి అంత పెద్ద సినిమా ఎట్లా చేసిండు అబ్బా అనిపిస్తుంది. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నావా అమ్మ? అర్థమవుతుందా తెలుగు? ఇప్పుడు నా భాష అర్థమవుతుందా? थोड़ा समझ में आ रहा है. అయ్యా తోడ సమజ్ మే అయితే నేను మొత్తం మిలిగింది అంత సమజ్ చేపిస్తా పాట. ఏం పర్వాలేదు. సార్ సినిమా స్టోరీ బతాయే తో ఆపు రెడీ कर देंगे అన్నవా, లేకపోతే नहीं సార్ देखेंगे सोचेंगे అన్నవా? नहीं, जैसे ही फोन आया और स्टोरी सुनाया मैंने कहा ये कभी करना है वो बताओ, बिकॉज इतना सुंदर स्टोरी और बहुत ही सुंदर. సో ఈ అమ్మను ఒకసారి సరిగ్గా ముఖం చూడండి. అంటే నా లెక్కనే ఉంటది ఈ అమ్మ, జర షికిడిస్తే ఒక రకం, షికగాడితే ఒక రకం అన్నట్టుగా. ఆ అమ్మ చావ సినిమాలు అమ్మ పాత్ర చేసిన అమ్మ. కానీ ఇంత ముద్దుగున్నావా అమ్మ? అందులోనేమో పెద్ద పెద్దగా చేస్తారు నిన్ను ఇట్లా. చావామే బడబడ కాదా? మంచిగా ఉన్నవి ఇట్లా ఇప్పుడేమో. But same for you. You look lovely. How they made you like that? నా పేరు చంద్రమ్మ. ఇదేదో పాట రాసుకోవాలి నేను ఇంటకే. నా పేరే చంద్రమ్మ అనుకుంటా కదా. తమ్మి ఏం కథ బక్కగా నువ్వు తమ్మి, నేను చూస్తే బాధ అనిపిస్తుంది. వేరే సినిమా కోసం అక్క, వేరే సినిమాకి ఈ సినిమాకేమో సార్ 10 కిలోలు పెరుగుమన్నాడు. మళ్ళీ వేరే డైరెక్టర్ సార్ వచ్చి ఇంకో 10 కిలోలు తగ్గమన్నాడు, తగ్గిన. ఇది ఎదుతా మీ బుగ్గల గాలిగొట్టుడు గాలి తీసుడు మరి అట్లే ఉంటది అక్క. యాక్టర్లు అంటే పెద్ద ఇంత సంబరంగా ఉంటుంది అనుకున్నాం. ఏంది కడుపుకు తింటావా? కడుపు నిండా తింటున్నా గానీ ఇప్పుడు అంతా ఆకులు వాలమలే కదా అక్క. నేను ఆదివారం రోజు బోటానికి వస్తా పాటు ఇంటికి వీలు ఇంటిగా. కానీ తినద్దంటుడు కదా సారు, గిట్లే ఉండాలి, నువ్వు తినద్దంటుడు. మా డైరెక్టర్ మాట చెప్తా, ఉట్టి బోటే తిను, ఏం తినకు, ఆకులు అలములు పెట్టుకొని బోటి తిను. మంచి మాట చెప్పిన అక్క. మా తమ్ముడు బోటి అంటే ఏంటి? బోటి అంటే ఇంటెస్టైన్స్ ఫ్రైడ్. వెరీ వైలెంట్ మీట్. వైలెంట్ మీట్ బోటి ఫ్రై. అవునా? నాకు ఎప్పుడైతే పేగులు గుండె అని వెడబరుస్తారో మీట్ ని, ఆ మీట్ టచ్ చేయలేదు. చెప్పకుండా పెట్టేయాలి. బ్రెయిన్, సమ్ పీపుల్ ఈట్ లైక్ బ్రెయిన్ అండ్ ఆల్. ద మొమెంట్ యూ కాల్ ఆర్గన్, నో, I can't eat anything.
ఇఫ్ యూ సే ఇట్ ఇస్ లీవర్ ఆల్సో ఐ కాంట్ ఈట్ ఎనీథింగ్. డోంట్ టెల్ మీ ఎనీథింగ్, జస్ట్ కట్ ఆల్ ద మీట్ అండ్ సర్వ్ ఇట్. అది తినేసేయాలి. అవన్నీ అలా పేర్లు పెడితే తినలేనవా నేను? నేనేం చేస్తా తెలుసా సార్, ఇంత మాట్లాడతా కదా, వండేటప్పుడు చూసింది అనుకో ఆయనతో తిని అప్పుడే వండితేనే తినరు మీరు? నేను వండినా తినను, వండేటప్పుడు తినిపిస్తారు కానీ తినరు. వండకు మంచిగా అనిపించదు. వండేటప్పుడు ఎవరైనా వండి తీసుకొచ్చి కలిపి పెడితే పెట్టి తింటారు. తమ్మి ఏమనుకో ఇట్లా అంటే నాకు జర కాళ్ళ నొప్పులు ఉన్నాయి తమ్మి, నువ్వు మంచిగా నువ్వు ఈ తమ్ముని చూస్తే గజ్జుమంటది పానం. ఎందుకంటే ఈ తమ్ముడు ఎంత నవ్వుకుంటా ముచ్చట పెట్టి కానీ పాడగాను గా సినిమాలు ఎంటకెంచి పొగలకేంచి కనబడతాడు కదా. అది సరైనోడి సినిమాలో నేను వెనకలకేంచి ఇట్లా చూపిస్తారా, ఒక టవల్ కట్టుకొని అలా బాత్రూమ్ లా స్టీమ్ రూమ్ లా గదే. నాకైతే నాకు అల్లు అర్జున్ అంటే మస్తు ఇష్టం, ముద్దుగా అనిపిస్తాడు పిల్లగాడు. బన్నీ 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 అనుకుంటుంటే, కానీ ఆ సినిమాలో నిన్ను చూసినాక అమ్మ వీడు మగడ్రా బుజ్జి అంటారు చూడు, అట్లా అనిపించిన. కానీ మీ నాయన మంచిగా ఉన్నాడు, శనార్థులు చెప్పు సార్కు. నాకు సార్ అంటే చాలా గౌరవం. వీళ్ళ నాయన నాకు చాలా ఇష్టం. పెద్ద సినిమాలు చేసిండు మీ నాయన, కానీ దమ్మున్నోళ్ళమ్మ. ఆయన దమ్మున్నోయినా ఈయన మోడ్రా బుజ్జి. కాతమి నువ్వు ఇంత నిమలాంగా ఉంటావు కదా ఆ సినిమాలో, ఎందుకు తమ్మి నేను అట్లా చేసి ఇలా కళ్ళు పాడగానే ఎట్లా కనబడుతుండొచ్చు అంత చేసి ఇట్లా కూర్చుని ఆమె దేవుని ముందు అట్లా కూర్చున్నా. సార్ ఎట్లా ఇప్పుడు మీరు ఏ దిక్కునుంటే చూస్తారు సార్ ఈ పిల్లగానిలో అట్లా ఎట్లా కనబడ్డాడు నీకు? ఆ పిల్లగాన్ని మనం ఎప్పటి నుంచో కనిపిస్తానే ఉన్నాడు కదమ్మా కదవా. ఏది నిన్ను కోరి, సరైనోడు అన్ని చూసినప్పుడల్లా ఏ రోల్ చేసినా స్టార్ లాగానే కనిపించేవాడు. సో మంచి యాక్టర్ అనిపించాడు ప్రతి దానిలో. అయినా నాకు ఇప్పుడు ఇది వెబ్ సిరీస్ చేస్తున్నాను అనగానే ఫస్ట్ మైండ్ లోకి వచ్చేసింది తనే టైం తీసుకున్నాడవా, వెయిట్ చేయించాడు. నీకు డాక్టర్ పాత్ర అనగానే నువ్వు తెల్లగుంటావు, ఎర్రగబుర్రగా ఉంటాడు, ముద్దుగుంటాడు. మా తమ్ముడు దొండపండు కుట్టాడు, దొండపండు లెక్క ముద్దుగుంటాడు. మా జాంపండు దొండపండు కదా, జాంపండు. ఆ జాంపండులో మామూలు జాంపండు కాదు, లోపల ఎర్రగుండే జాంపండు ఉంటది కదా. కోసి చూద్దామా ఎర్రగుందా తెల్లగుందా ఎట్లయినా రక్తమే వస్తుంది, ఎర్రగానే ఉంటాడు జాంపండు. కానీ ఇటువంటి పాత్రలు చేసేటప్పుడు జర భయం కాదా నీకు? అంటే ఉన్న పాత్రను ఇప్పుడు ఒక ఉట్టిగా పక్కకు ఓడిపోయి పక్కకు కూర్చున్నాడు, 4-5 ఏళ్ళు అయింది ఆయన రాజకీయంలో లేడు అన్నట్టుగా అంటే నన్న పర్వాలేదు. ఇప్పుడు నిలబడి ఏకక్షేత్రాధిపత్రం అన్నట్టుగా నిలబెట్టి రాజ్యం వెళ్తున్న సార్ పాత్ర తీసుకొస్తుంది. నీ మా యశోభ గురించే మాట్లాడుతున్నా. నా పాత్ర కాకర్ల కృష్ణమ్మ నాయుడు. భయపడడానికి ఏం లేదవా, ఎందుకంటే అంత అందంగా అంత నీట్ గా రాసుకున్నారు ఆయన. కథ చెప్పినప్పుడు నాకు అంటే యాక్టర్స్ ఇప్పుడు ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఎలా చేయాలి తిరుగుతు గతంలో, దీంట్లో అసలు ఏమీ లేదు. ఆయన రాసిన ఒక విషయాన్ని మనం వెళ్ళి హ్యాపీగా కాన్ఫిడెంట్ గా ఆనెస్ట్ గా చెప్తే సరిపోతుంది. అంత అందంగా రాస్తున్నారు. ఇప్పుడు బుడ్డరీలు ఇడిచిండ్రు. ఇప్పుడు మామూలు పబ్లిక్ అయితే సినిమా 5 బుడ్డరీలు అంటే ఫోన్లో బుడ్డరీళ్ళు అయితే కనబడుతుంది. ఆ బుడ్డరీల్లో ఏమున్నదా అంటే 1990 మధ్యకాలంలో తీసినటువంటి నడిచిన కథ అని షురు చేసి మొత్తం ఏకదం కథ అంతా చూస్తే మా రాజశేఖర్ రెడ్డి సారు, మా చంద్రబాబు సారు, 2 ముఖ్యమంత్రుల కథ ఇట్లనే అనిపించింది తప్ప దేవకట్ట సార్ సొంతానికి వాళ్ళ ఇంట్లో కూర్చొని రాసుకున్న కథ లెక్క ఏమి లేదు. అంటే నా చిన్న బుర్ర చంద్రబాబు బుజ్జి బుర్రకే ఇంత కనబడితే చెప్తాను. ఈ మన ఆంధ్ర పాలిటిక్స్ లో వాళ్ళు తప్ప ఇంకెవరు ఫ్రెండ్స్ లేరు అనుకుంటున్నారు, లోపల ఉంటారు కదా. సో ఆయన రాసిన కదా 2 ఫ్రెండ్స్ పాలిటిక్స్ లో ఉంటారు, వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తారని చెప్పారు. మనకి పాలిటిక్స్ గురించి కానీ స్పోర్ట్స్ మెన్ గురించి కానీ యాక్టర్స్ కానీ సినిమా తీసామంటే ఇది వీళ్ళై ఉంటారా వాళ్ళై ఉంటారా డౌట్లు వస్తాయి కదా. ఇప్పుడు పేరు పక్కకు నాయుడు వేసేనా నీకు చంద్రమ నాయుడా అన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఒకరికే నాయుడు ఉందావా? ఆయన రెడ్డి వేసినా రాజశేఖర్ రెడ్డి లెక్క రామరెడ్డి వేసి. ఇప్పుడు
ఇప్పుడు ముచ్చట నీది కాదు. ఆ. ఇప్పుడు సార్ పిల్లలు పాపం భయపడుతున్నారు చెప్పనికి. చిన్నపిల్లలు వాళ్ళిద్దరు కూడా చిన్నపిల్లలు Yeah. పాత్రలు చేసుట్ల తోపులు కానీ ముచ్చట చెప్పుట్ల భయపడుతున్నాడు మా తమ్ముడు. ఏం చెప్పు సార్ పాత్ర ఎక్కడి నుంచి తవ్వుకొచ్చున్నానో వాళ్ళకి తెలీదు. తవ్వుకొచ్చి ఇప్పుడు ఏర్లన్నీ మా ఏర్లే కనబడుతున్నాయి. చెట్టింది ఏర్లన్నీ మా ఏర్. నాది చెట్లివి కాదు. కాదవా, నాది కూడా అదే ఏరు కదా. ఆ, మనంతా ఒక కుటుంబం కదా, ఆవు. 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు కుటుంబం కదా. 2 తెలుగు రాష్ట్రాలు 2 అన్నదమ్ములు. అన్నదమ్ములు ఒక కుటుంబం తెలుగు కుటుంబం కదా. ఈ తెలుగు కుటుంబంలో జరిగిన కొంత రాజకీయ చైతన్యాలు జరిగినాయి కదా మన 80లోనో 70లోనో. అట్లా. దానికి ముందంతా మనం ఎట్లా బతికినాం తెలుగు వాళ్ళం అంతా. తెలుగు వాళ్ళం మనం 56లో తెలుగు రాష్ట్రమైనాం మద్రాసు నుంచి విడిపోయి. ఓకే, తెలీదావా? 50 ఎక్కట్లని 56 అవా తెలుగు భాష ప్రాతిపదికన రాష్ట్రాలు చేసింది 50, మనం 56. అప్పటిదాకా మద్రాసులో ఉన్నాం. అప్పటిదాకా మద్రాసులో ఉన్నాం అవ్వా మనం. అప్పటిదాకా మద్రాసులో ఉన్నాం. అయితే 56లో మనం విడిపోయినప్పుడు ఒక రాష్ట్రంగా వచ్చినప్పుడు మనం ఎవరినో సెంటర్లో ఒక రాజకీయ నాయకురాలనో రాజకీయ నాయకుడినో లేకపోతే పార్టీనో చూసి ఓట్లేస్తానో. ఇక్కడ అపోజిషన్ లేదు పెద్దగా. అక్కడి నుంచి బ్రిటిష్ రాణి మామూలుగా వైస్రాయలు నిలబెట్టేది కదా మన దేశానికి. అలా ముఖ్యమంత్రులు సీల్డ్ కవర్లో వచ్చేవాళ్ళు మనకి. సో అలా 30 ఏళ్ళు గడిచింది మనకి. అంటే మనం ఓటు ఎవరికో వేస్తాం, ఎవరో వచ్చి పాలిస్తాడు, అట్లా ఉన్నింది. ఆ 70-85 టైంలో కొన్ని పెద్ద పెద్ద నాయకులు వచ్చి మనం ఎవరికి ఓటేస్తే వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యే ప్రజాస్వామ్యం వచ్చింది మనకి. అది చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి 2 స్నేహితులు కదా దానిలో చూద్దామని చెప్పి చెక్కుంటూ వస్తే కొంతమందికి కొంతమంది పోలికలు మామూలుగా అలా బుర్రలోంచి వచ్చినాయి. అవ్వ నేను దానికి ఏం చేయలేను. అంటే ఇప్పుడు ఒకటి చెప్తా. రెడ్డికి రొమాంటిక్ సీన్స్ రాత్తివి. అవును, అందుకనే ఇది అబద్ధం అని చెప్తున్నావా? పెళ్లి ఎత్తివి. అందుకేనావా ఇది అబద్ధం అంటుంది. మీరేమో వాళ్ళలో ఉన్న నిజాలు చూస్తున్నారు, అబద్ధాలు కూడా చూడండి. దేవకట్ట సార్ అసలు ఆయన చేసిండు సినిమా అంటే Yeah. ఏంగని రాజశేఖర్ రెడ్డి సార్ లవ్ మ్యారేజ్ చేసుకుని మర్దలే అని అదే చూపించేప్పటికీ అలా అపార్థం చేసుకోకూడదనే నేను ముందు నుంచే ఇది అబద్ధం అనే నిజం చెప్తున్నా అందరికి. మయసాబా అనేటటువంటి వెబ్ సిరీస్ మాత్రమే. ఇది మనం అనుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశంలో మన తెలంగాణలో ఒకప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవైతే రాజకీయాలు ఉండనో రాజకీయం కాదు వాళ్ళు కాదు అని తెల్లని చేతి. అవును అనుకోండి, బట్ మనోభావాలు పెంచుకోకుండా చూడండి. అవును అనుకుంటే మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని అనుకోవద్దు అంటున్నా. అందుకనే డైరెక్టర్ బుర్ర అంటే పెద్ద బుర్ర. సారు బుర్ర కనబడకుండా ముద్దుగా అవా జుట్టు లేదు కాబట్టి టోపీతో కవర్ చేసి ఇది నా విగ్గు, ఇదే నా విగ్గు. అంటే మామూలుగా జుట్టు పెడితే ఖర్చు అవుతుందని, జుట్టు పెడితే ఖర్చు అవుతుంది 1000 రూపాయలు విగ్గోబా. ఇది కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, కావాల్సినప్పుడు తీసుకోవచ్చు, గాలి అడించుకోవచ్చు. మా బుర్ర వేడెక్కుతుంటది కదా, ఇలా తీసుకొని ఇసురుకోవచ్చు. ఇసురుకోవడానికి కూడా విగ్గు కూడా బాగా పనికి వస్తుంది. దేవకట్ట సార్ అంటే నేను షాన్ ఇట్లా తిరుగుతుంటాడేమో సెటిల్. అంటే నేను నా ఆలోచన ప్రకారం ఆది పినిషేటి పని చేస్తున్నట్టే అదే అంత ఉంటాడు. ఆది మీద ఇట్లా తిరుగుతుండొచ్చు సీరియస్ గా అనుకున్నా. కానీ దేవకట్ట సార్ నాకంటే కోతి ముద్దుగా మాట్లాడుతుంది. అన్ని కోతులు పెద్ద కోతి అయితేనే అన్ని కోతుల్ని ఆడించగలవా? కోతే ఉండాలి. కానీ నువ్వు అంత విలన్ పాత్రలు ఇయ్యత్తవా మళ్ళీ హీరో పాత్రలు ఇట్లా ఇయ్యత్తవా? ఇది చేస్తే బాగుంటుంది. నీకు ఏదైనా బాగుంటది. నేను నీ మరకత మన ఉండదు తెలుసా? ఓ తెల్లపిల్లని వేసుకొని చేసినావు ఆ సినిమాలో. ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావా? ఏమో పేరు ఉంటది నిక్కి నిక్కి వాళ్ళ ఆయన. కానీ నిక్కి ముద్దుగున్నది తెల్లపిల్ల. ఎంత ముద్దుగున్నదో బాగా చేసింది మీ ఆమె యాక్టింగ్. చెప్పు చంద్రకి వచ్చింది బాగా చేసింది. మొత్తం చంద్రాబాయి అన్నట్టు కూర్చుంటది కదా. ఫస్ట్ చేసింది పిల్ల చిన్న బాగా చేయలేదు. చెప్పు రమ్మని మా ఇంటికి తీసుకురా మంచిగా వద్దు పెట్టు. నేనేమని సార్ మళ్ళీ కడుపులో తిప్పిందని వెళ్ళాడు. ఎందుకు మా ఇంటికి భోజనానికి రండి మంచిగా చెప్పినాను కదా. నువ్వు అసంటి పాత్రలు చేసినావు, ఇసంటి పాత్రలు చేసినావు.
అదేంది సరైనడు అసలు పాత్రలు వేసిన ఆ బోయపాటి సార్కి దండపెట్టు ఒకసారి. ఆయన ఎప్పుడైతే నిన్ను అట్లా చూపించిండో పబ్లిక్ అందరూ నిన్ను చూస్తే గజ్జుమంటారు తెలుసా. ఇప్పుడు బోయపాటి గారితో ఇంకో సినిమా చేస్తానబ్బా, అఖండ 2 బాలయ్య గారి అక్కడ సినిమా. బాలే సార్ అది చూస్తే మీకు సరైన మీరు మర్చిపోతారు. ఇది చాలా బెటర్ గా ఉంది, వీడియో ఇట్లా తెప్పిస్తాను అని ఉంటారు. జాగ్రత్త పడండి, ముందర చెప్పేసాం. మరి పిల్లలా నీకు? ఇంకా లేదబ్బా. వాళ్ళకి చూపెట్టం నీ సినిమాలు. అమ్మ మా నాయన, అమ్మ మా మామూలుగా నాయన నాయన మాట వెళ్ళినప్పుడు చూపిస్తానవ్వా, వాళ్ళు అరవాల్సిన అవసరం లేదు. సరైన పెట్టరా. ఎందుకంటే పోరాడు అప్పటిదాకా మా నాయన అని ఎగురుకుంటారు, దుంకుకుంటారు, ఇట్లా నెత్తి మీద, కాళ్ళ మీద, చేతుల మీద. ఈ సినిమా చూపిస్తారు మా నాయన అని కూర్చోవలసింది. గతం రమి ఎట్లా ఒప్పించింది సార్ పాత్ర నేను? ఒప్పించడం అంతా ఏం లేదవ్వా. ఆయన సినిమా ప్రస్థానం, మన ఆయన చేసిన రిపబ్లిక్ ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, ఇవన్నీ టక్కన పేరు రాలేదు. అవన్నీ నా ఫేవరెట్ ఫిల్మ్స్. ఆడియన్స్ మేము అందరూ అది చూసే కదా ఎంజాయ్ చేసాం. సో ఆయన కథ చెప్తా అన్నప్పుడు వెంటనే 100% నాకు సినిమా చేయాలని ఒక కోరిక ఉండేది. బట్ విందాం ఏంటి, నా వల్ల చేయగలుగుతానా లేదని ఒక డౌట్ ఉంటుంది కదా, అందుకు విన్నాను. విని టైం తీసుకున్నా అని చెప్పారు ఇందాక. టైం తీసుకోవడం కారణం వచ్చి ఇంతకుముందు ఎప్పుడు ఓటీటీలో సినిమా చేయలేదబ్బా, సిరీస్ చేయలే. అందుకని కొంచెం చిన్న కన్ఫ్యూజన్, చేద్దామా వద్దా అని చెప్పి దాని తర్వాత దూకేద్దాం అని చెప్పి దూకేశాను. మంచి ఒక అనుభవం ఈ సినిమాలో చేయటం, ఈ సిరీస్ లో చేయటం. సో క్రెడిట్ గోస్ టు దేవా సార్. తమ్మి నీ కథ ఏంది, నిన్నెట్లో పిచ్చే సారు? నాదో పరీక్ష పెట్టారు, ఆడిషన్కి రమ్మన్నారు. నీకు ఏంది సారు? మా తమ్ముడేంటి ఏమనుకున్నారు, 30-20 వేసిండు. జాంపండు కావాలి. He was like very bud. He wasn't like a fruit. He was like this thin, okay? So జామ పిందిలాగా ఉన్నాడు బాబా. ఈ పిండితో ఏం చేస్తాంలే, అది అక్కడ ఏంటి లెజెండ్స్ మల్టీస్టార్ నాది. సో లైక్ ట్రిపుల్ ఆర్ నాది, ఇది పేదోడి ట్రిపుల్ ఆర్. సో అలా ఇంకో మ్యాచింగ్ కావాలి కదా అని చెప్పి అది చూపించి ఒకరు చెప్పారు సోనీలో, చూడు యాక్టర్ మంచి యాక్టర్ అంటే చూస్తే యాక్టర్ సూపర్ యాక్టర్ అనిపించాడు. ఏది మంచి మంచి న్యూఆన్సెస్ ఉన్నాయి, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ బాగా చేస్తాడు, వాయిస్ బాగుంది, కళ్ళు భలే ఉన్నాయి, ఒళ్ళు వస్తే బాగుంటుంది అనుకున్నా. వాయిస్ కళ్ళు బాగున్నాయి. పిలిపించా, నువ్వు పిందిగా చేస్తే కుదరదు, ఆడిషన్ కావాలంటే చేసుకో, నువ్వు బాగా మనిషి ఫుల్ రావాలా, మధ్యలో వెయిట్ లిఫ్టింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి అవన్నీ చెప్పా. సార్ అది మీకు ఎలాగో టైం ఉంది కదా సార్ షూటింగ్ వెళ్ళడానికి, అది గ్యారంటీగా ఇచ్చేస్తా సార్ ముందు ఆడిషన్ అంటే. ఒక 2 వారాలు టైం తీసుకున్నాడు స్క్రిప్ట్ పంపిస్తారు ఆడిషన్ చేయడానికి. ఆ 2 వారాలు పొద్దున్న సాయంత్రం దాకా ఏం చేసేవాడంటే, పొద్దున్న తినడం బస్కిలు తినడం, మధ్యాహ్నం తినడం బస్కిలు తినడం, అలా చేసేట్టున్నాడు. వచ్చేటప్పటికే ఆడిషన్ చేయడానికి వచ్చేటప్పటికే ఇట్లా ఫ్లాషింగ్ అన్నాడు, నా బస్ చూడు, నా చెప్పలు చూడు. వస్తూనే కొంచెం పుటాన్ చేశాడు వెయిట్ చేసి సీను అలా క్వశ్చన్. నేనేం చెప్పాను, క్వశ్చన్ పేపర్ అక్కడ పెట్టి ఈ కొరాడు ఫెయిల్ అవుతాడులే అనుకుంటూ ఇచ్చా క్వశ్చన్ పేపర్. టప్పని వచ్చి 100కు 100 అన్నాడు, అన్నట్టు మార్కులు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ 100 రావడానికి కారణం ఏమడదో చెప్పాలన్నా సార్? ఇక్కడ మంచిగా ఊర్లో చదువుకున్నాడు కరీంనగర్. అవునా? నిమ్మలంగా ఉండొచ్చిన ఉరికిండు, బయట దేశం పోయిండు. మీ వెనకనే మీ అసలు అందరు ఇటు పోయిండు, కొలువి వేసిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ సినిమాల పిచ్చితోటి మళ్ళీ ఈడని తిరుగుతుంది. నేను చాలా మేమంతా దోస్తులమే, మా పిల్లలే వీళ్ళంతా. నేను ముందుసారి కూడా తిట్టిన, ఏమరా మీ నాయన ఏమనలేదా నేను, ఏంది అంత దూరం పోయి మస్తు కొలువు కానీ పైసలు జీతం మస్తు పెద్ద జీతం, అంత జీతం విడిచిపెట్టి ఎవడన్నా వస్తాడా తమ్మి గిట్లా చేసినావు నువ్వు, పిల్లనే వాడు ఇస్తాడా నీకు సినిమా యాక్టరా అంటే అని ఇట్లా. అక్కడ జీతం వస్తుంది కానీ పిల్లలు ఎవరు చూడట్లా, అందుకు వచ్చిండు. కెమెరా ముందు కనిపిస్తే పిల్లలు కనిపిస్తే సినిమాలో పోరీలు దొరుకుతారని, సినిమాలో కనిపిస్తే పోరీలు దొరుకుతారు కదా. Because if he appears in movies, he will get girlfriends, no? So that's why he is into movies. పెళ్లి చేసుకోమని చెప్పండి సార్. ఏం సార్ ఇప్పుడేమంటాడు, పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయే కదన్నా, పెళ్లి చేసుకోకపోతే ఎంతమంది అమ్మాయిలు? ఇప్పుడు పెళ్లి గిళ్ళు ఏం మాట్లాడకండి, ఎందుకంటే మా తమ్ముళ్ళని ఎవరైనా చేసుకోకుండా రాని అంటున్నాయి. రోజులు బాగలేవు, వద్దు పట్టింది నిమ్మలంగా ఉన్నారు. చేసుకునేటప్పుడు చేసుకుంటాడు, ఏమంటే పిల్లలు కావాలి, ఈ వయసు అయిపోతుంది అన్నప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు వద్దు,
చంద్రకే చెప్పింది నిమ్మలంగి నువ్వు నా మాట నువ్వు చేసుకున్నావు. నీకంటే బయట రాష్ట్రం పిల్ల వచ్చింది నీకు తెలియదు మా బాధలు. ఇక్కడ మా రాష్ట్రం పిల్లల సంగతి నీకు తెలియదు. అంటే మీ రాష్ట్రం పిల్లల్ని మీరు తప్పు అంటున్నారా? తప్పు అంటలేను, భయపడుతున్నాం. ఎందుకు భయం ఎందుకు? పొద్దున మంచి అవును మిమ్మల్ని చూసి మేము భయపడాలి కదా. ఎంత ఇప్పుడు అందంగా నేనంటే పెయిన్లై నాకు 20 ఏళ్ళ మా ఆయన భయపడాలి నన్ను చూసి, కానీ మా ఆయనే భయపడాలి. నేను మొన్న అన్న కోపం వచ్చి ఇక నీకు దినం పొద్దుగల లేస్తే గిన్ని వార్తలు వస్తున్నాయి అయినా గిట్లా నీకు పెళ్ళమంటే భయం లేదా అన్న. ఏ భయపడే అంటే నువ్వు భయపెట్టే రకం కాదే, భయపడే రకము 20 ఏళ్ళు ఉండదు భయపెట్టేడుదిగా నన్ను. అయిపోయింది ఇంకేనా గాలి తీసిండు, ఇంకే భయపడేటట్టు లేడని విడిచేసిన అట్లా. సార్ ఈ సినిమాలో 2 పాత్రలు, ఇక నేను 2 పాత్రలు అంటే మళ్ళీ నేను ఆ పాత్ర గురించి మాట్లాడొద్దేమో. మీరు మాట్లాడిన రెడ్డి గారు నాయుడు గారు అనేవా? నాయుడు గారి పాత్ర, నాయుడు గారి కాలేజీలో చిన్న ఏమంటారు అన్నది పాట గారి కాలేజీలో చిన్న షీట్కి లేవమ్మ, నువ్వు బాగానే షీట్కున్నావు. పిల్ల వచ్చే నీ కోసం డ్యాన్స్ ఆడే షీట్కి అంటే కోతి ఫెల్లో బాగానే హుషారు ఉన్నావు మంచిగా. అంటే రియల్ గా కాలేజ్ లో అవుతే అట్లా కాదబ్బా. నేను అమ్మాయిలు ఇక్కడ ఉంటే అట్లానే అట్లా వెళ్ళిపోయే రకం. మా డైరెక్టర్ గారు ఇట్లా రాశారు కాబట్టి ఆయన కమాన్ డూ ఇట్ అన్నది నేను చేశాను. చూసావా? అయ్యో బిడ్డ ఎంత పాపము, ఎన్ని రోజులకి ఆయన కథ బయట పెట్టుకున్నాడు చూసిండ్రా. మీ 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 జీవితంలో ఉన్నది ఇటువంటి కథ వెనకటికి ఒక 12 ఉన్నాయవ్వ. మామూలు బుర్ర కాదు, బుర్ర బుర్ర కూడా తక్కువే తమ్మి. బుర్ర 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 ఎన్నో ఒక బుర్రలు ఎన్ని బుర్రలు ఈ రోజు నీ కాలేజ్ ముచ్చట చెప్పకపోతే నాకు 12 కథల సంగతి తెలియకపోతే. దేవకట్ట సార్ అంటే మామూలు అనుకుంటున్నారు కానీ ఆ గుండె వెనక 12 కథలు ఉన్నాయి. ఆయన చూసి చిన్నోడని ఎవ్వరు అనుకోకుండా. చైతన్య అడ్డిండు పాపం, ఆడి పెళ్లి చేసుకున్నాడు. నీ కథ ఏంది, పెళ్లి ఏమన్నా ఉన్నదా? ఇక ఇప్పుడే సార్ దయ వల్ల ఒక మంచి పెద్ద సిరీస్ పడ్డది కదా, దీని తర్వాత ఇక పెళ్లి చేసుకుందాం. ఇట్లాంటి ఒక సిరీస్ కోసమే వెయిట్ చేస్తుండే, ఇట్లాంటి ఒక సెటప్ సినిమా కోసం చూస్తుండే. అంటే ఆడ అంత పైసలు పెట్టుకొని ఇటు దాకా వచ్చి ఏం చేస్తున్నావురా అని అంటే ఇప్పుడు గల్లు ఎగిరేసి మైసభలో చేసినారా అని చెప్పొచ్చు. ఎగ్జామ్ చేసిండు. పెళ్లి సంబంధాలు ఎవరైనా చూస్తారని సార్ అర్థం చేసుకోవాలి. సంబంధం చూసుకున్నట్టు నువ్వే చూసుకుంటున్నా లేకపోతే అవుతామే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా అరేంజ్ మ్యారేజ్? ఏమో అక్క మీరు అందరూ పెద్దలు ఉన్నారుగా, మీరు ఏం చెప్తారు? పెద్దలు ఉన్నారంటే వచ్చి సంతకం పెట్టమంటావా ఏంది నీ పాడుగా? అక్క రాయే ఇట్లా కాదు, ఇంట్లో ఎవరు వస్తలేరు, నువ్వు రా సంతకం పెట్టిపోదు రా అంటే రావాలి. మళ్ళీ నీకు అంత కష్టం కలిపియా గానీ దండ తెస్తు చాలా ఏంటో దావత్ చేయి మంచిగా 2 రోజులు పెళ్లి దావత్ చేసుకుందాం. మనం పెళ్లి పిల్లగాని చేసుడు ఒక రోజు, మంగళ స్నానాలు ఒక రోజు. ఈ మధ్య అంత తట్టలు బుట్టలు అన్ని పెట్టి కూర్చోబెట్టి నీళ్ళు పోస్తున్నారు. అవునా? 4 పెళ్లిళ్ళు చేసుకోలేదు కదా, 4 రోజులు పిల్ల ఒక్క సాల్ పట్టుతామి ఒక్కదానితో జుట్టు తెల్లగా ఇంటి సగం. ఇంకో 2-3 చేసుకున్నాం అంటే ఆ జుట్టే ఉండు. సార్ 12 కథలకు దెబ్బ పోయింది. 12 స్టోరీస్ నో హెయిర్. అంటే ఇంకొక 4 కథలు ఇంకా 4 నడిపిస్తామని మళ్ళా వద్దు సార్ ఊకో ఇక బాగుండదు. ఇప్పుడు పెళ్ళైందా మీకు? ఏం పేరు మీ ఆమె పేరు? నీలిమ. నీలిమమ్మ సార్ మంచోడు, నువ్వు అట్లేం పీకర పడ కుట్టిగా నవ్వుకోనికి అన్నాడు. ఇంటికి పోయి నాకు అన్నం పెట్టాను, నువ్వు ఇట్లా చెప్పినావు అట్లే ఏమనద్దు చెప్తున్నా. ముందు పెళ్లికి ముందు అది ఇప్పుడు నీకు సంబంధం లేదు చెప్పేసిన పాటు సార్. ఓ దేవుడా అట్లా లేని లేడు కదా, అట్లా లేని లేడు. మళ్ళీ నేను ఇంకా ఈయన ఇట్లా సంబంధాలు చూసుకుంటున్నాడు ఏమని ఇట్టుకోవటానికి. ఏ నీలిమమ్మ నువ్వు మీ ఆయనకి జర మీ తెల్ల మీసాలు గీసాలు ఏమన్నా వేసిపోం, తర్వాత నాకు సంబంధం లేదు. ఇక తమ ఏంది కథ ఏం ఇప్పుడు మరి ఈ సినిమా తర్వాత వరుస పెట్టి ఏమైనా సినిమాలు నడుస్తున్నాయి? 2-3 సినిమాలు జరుగుతాయి. మరకథ మనకి నచ్చిన సినిమా ఉంది కదా, దాని సెకండ్ పార్ట్ తీస్తున్నాం. అరే మా శ్రీశ్రీ గారు నా కొడుకు 30 సార్లు చూసిండు. మరకథ మన నువ్వన్నా చూసుకొని ఉండేవాళ్ళు 4-5 సార్లు 30 సార్లు చూసిండు.
కానీ చాలా నవ్వులు కడుపుని వస్తుంది తమ్మి సినిమా అది చల్లగుండా happy గా ఉండొచ్చు. మస్తు సంతోషం అనిపిస్తుంది అది సెకండ్ పార్ట్ చేస్తున్నాం, నన్ను డిస్కో ఒకటి చేస్తున్నాం. ఆ, అది కామెడీ ఆ. కానీ ఫుల్ రక్తం ఉంటుంది. రక్తంతో కామెడీ, డార్క్ కామెడీ ఫిల్మ్. మళ్ళా అఖండ 2 అఖండ 2 బోయపాటి సార్కు నమస్కారం చెప్తాను. చెప్పు నీ దండం పెడితే అఖండ 3 తీయక అయ్యాలి ఎందుకవా బాగుంది సినిమా ఎందుకు? బోయపాటి సార్ అంటే మస్తు ఇష్టం నాకు, మా దోస్తు సారు, ఆహా. నేను సార్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. కానీ సార్ సినిమాలు చేస్తే గజ్జుమంటది పారు మస్తు భయం అవుతుంది సార్ సినిమా. ఒక ఆయుధం తీస్తాడు పుసుక్కున అంటాడు, అమ్మ సార్ నీ దండం పెడతా సార్ కానీ సార్ సూపర్. ఆయన చేసుడే ఆయన స్టైలే వేరు, సినిమాలు అవును, అవును. ఏకదం చేస్తాడు సార్. బోయపాటి సార్ అని ఈడ పెద్ద డైరెక్టర్, మంచిగా యాక్షన్ డైరెక్టర్, ఏకదం డైరెక్టర్. ఏమంటారు సార్ చాకు కాదు తల్వారా అంటే వెపన్ ఏమంటారు, आयुधम हाँ सार खुद डिजाइन करते हैं आयुधम को वेपन्स को डिजाइन करते हैं सार खुद वो सार डिफरेंट है बहुत डिफरेंट కానీ కానీ చాలా మంచోడు చాలా మంచిగా మాట్లాడతాడు ఇట్లనే ఇట్లనే మా అది లెక్కనే ఉంటాడు నవ్వుతూనే ఉంటాడు సార్ కూడా నేనైతే బోయపాటి సార్ అంటే ఇట్లనే ఉంటాడు అనుకున్నాను అంటే పేర్లు విన్నప్పుడు ఒక్కోసారి మస్తు భయం అవుతుంది చంద్రబాబు అంటే చాలా మంది అనుకున్నారట అంత ఎత్తుంటే ఇంత దొడ్డుగుంటుంది అనుకున్నారట టీవీలలో చూసి నేను చంద్రబాబు అంటే అంత ఎత్తుండి ఇంత దొడ్డుకుంటాను నన్ను చూసి నువ్వేందమ్మా పిట్ట పిల్ల అంత గిత్తున్నావు అని అట్లా మనకు అనిపించేది ఒకటి కనిపించేది ఒకటి నాకు కూడా అట్లా కనిపించేది బోయపాటి సార్ ఏమనుకోకు చంద్రబాబు అవుతా మీరు నీకేమి ఇడిచిండ్రు మళ్ళీ నెక్స్ట్ సినిమాలు ఏమన్నా ఉన్నాయా ఆ బక్కగా చేసిన ఆయన ఎవరు డైరెక్టర్ నిన్నట్లా ఆయన తింటాడా క్రాంతి మాధవ్ సార్ నిన్ను మాత్రం తినొద్దన్నాడు ఇంజనీరింగ్ కాలేజ్ లవ్ స్టోరీ చేస్తుండు సన్నగా వాడాలి రాన్నాడు సన్నగా వాడా డీజిల్ అని సినిమా పేరు డీజిల్ 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 డిజిల్ డీజిల్ అంటే ఇక్కడ ఏంటనంటది డీజిల్ అంటే బండ్ల పోసే డీజిలా మన వరంగల్ డీజిల్ కాలనీ లేదా హనుమకొండ అలా డీజిల్ కాలనీ ఉన్నది ఆడ జరిగే స్టోరీ అందుకని డీజిల్ అని పెట్టిండు అది షూటింగ్ అవుతుంది దానికంటే ముందు మన కృషి సార్ తోటి అనుష్క మేడం తో సినిమా చేస్తున్నట్టు అనుష్క మేడం తోట ఆమె అట్లనే ఉన్నదా మంచిగా ముద్దుగా ఇట్లా లడ్డు లడ్డుగా ఎంతో ముద్దుగా ఉంటుందా అనుష్క మేడం అంటే జేజమ్మ అంటే జేజమ్మని త్యాపక పోయేటప్పుడు తీసుకపోతామని దండం పెడతా అయిపోయి ఇక షూటింగ్ అయిపోయింది అన్నాడు ప్రమోషన్స్ ఉండే కదా అప్పుడు తీసుకురమని చెప్పండి అత్తవు కదా అక్క నువ్వు రావా ప్రమోషన్కి నువ్వు లేకుండా ప్రమోషన్ ఉంటుందా రేపు మా చంద్రబాబు లేకుండా ఏమైనా ప్రమోషన్ అవుతుందా ఏ గట్ల కాదు పట్టిగా నువ్వు నాకు మెల్ల వేస్తున్నావు బిస్కెట్ దాల్ రే బిస్కెట్ మేరకు బచ్చా బోత్ క్యా బోల్తే ఒక ఆమె ఉంటుండే తమ్మి మా ఇంటి పక్కకు బీఆర్ వాళ్ళు ఓ బచ్చా బోత్ బద్దమాస్ బచ్చా అమ్మ అంటుండే అంటే మన నాకు బద్దమాస్ బచ్చా అంటే అర్థం కాకుండా తర్వాత అడిగిన మా ఆయన వచ్చినాక ఏమంటున్నది ఆమె బద్దమాస్ బచ్చా బద్దమాస్ ఆడేమన్నా బద్దలు ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాడా ఏంది కర్ర బద్దలు ఇట్లా ఉంటాయి కదా అట్లాంటివి ఏమైనా పట్టుకొని తిరుగుతున్నాడా అంటే వచ్చి నీ పాడగాని బద్మాషి అంటున్నదే ఆమె పోరని అని అట్లా ఇది మస్తు బద్మాషి పోరి కాతమి ఇప్పుడు ఈ సినిమాలో చేసేటప్పుడు నీకు ఎప్పుడన్నా భయం అయిందా పుసుకున్న అవతల రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇట్లా మన మీద ఏమైనా లొలి చేస్తారా కొట్లాటకి ఇట్లాంటి ఏమైనా చేస్తారా మన రాష్ట్రం కాదు కదా మన కుటుంబం కదా కుటుంబమే కానీ కుటుంబంలో అయితే మాత్రం పెద్ద తిడితే పువ్వుకుంటాడా అన్న వచ్చారా ఏమరా ఇట్లా చేస్తున్నావు నువ్వు అని అన్నాడా అందరికి పెద్ద ఉన్నాడు ఆయన ఒక 10 ఏళ్ళు రాసిండు ఇప్పుడు ఆ 10 ఏళ్ళు రాసి అంటే 10 ఏళ్ళు ఇది ఒకటే రాస్తులేనవా ఈ పొలంలో ఈ చెట్టు కొంచెం ఇప్పుడు ఈ టైం అంటే ఈ 10 ఏళ్ళ చెట్టు పెరిగి దానికి మళ్ళీ కాయలు కాసి పువ్వులు పూసి జాంపండ్లు వచ్చేసరికి టైం పట్టింది అంటే ఆ 10 ఏళ్ళలో ఇంకొక 4-5 విత్తనాలు చెట్లు సైడ్లు పెరుగుతూనే ఉన్నాయి మట్టి కాదు ఒక ఆటోనగర్ సూర్య పెరిగి ఒక దీని తర్వాత రిపబ్లిక్ పెరిగి రాబోయేవి సార్ దీని తర్వాత మళ్ళా మహేసాబ 2 ఎవరు చేస్తున్నారు సార్ చెప్పేస్తారేంటబ్బా మరి అన్ని కావాలి నీకు తమ్ముడు ఎట్లా ఎక్కిరిస్తున్నాడు లేదవా చెప్పా నేను అట్లా అంటే ఎవరితో చేస్తుండ్రు పెద్ద సినిమా అంటున్నారు కదా అని ఆలోచన పెద్ద హీరో నువ్వు చేసినాక ఎట్లయినా పెద్ద సినిమాని తమ్మి ఇంకా ఏంది ఈ సినిమా ముచ్చట్లు పబ్లిక్ చూడాలంటే ఏం చూడమని చెప్తారు మరి ఇంట్లోనా 7వ తారీఖు అవుతుందక్క సోనీ లీవ్ ఛానల్ వస్తుంది ఆగస్ట్ ఇంకొక వారం రోజులు వస్తుంది ఇది ఇప్పటి వరకు తెలుగులో
మనం నువ్వు అంటావు సిరీస్లు పెద్ద పెద్ద వచ్చే సిరీస్లలో ఇది ది బెస్ట్ సిరీస్ మన తెలుగులో. అందరు చూడొచ్చు, మన తెలుగులో మాత్రం ది బెస్ట్ సిరీస్, హైయెస్ట్ బడ్జెట్ తోటి, మంచి కాస్టింగ్ తోటి. ఆది సారు, నేను, మేడము, నాజర్ సారు, సాయి కుమార్ సారు, సాయి కుమార్ సార్ చూసినాను. ఇంతమంది ఉన్నారు. అంటే దగ్గర ఒక 10-15 మంది పెద్ద పెద్ద మంచి యాక్టర్లు అందరు ఉన్నారు ఇలా. 9 ఎపిసోడ్లు అంటే మనము ఒకసారి కూర్చుంటే 3 సినిమాలు చూడొచ్చు. 6.5 గంటల సినిమా. ఇక నీకు ఏం కావాలి చెప్పు? ఫోన్లో చూడాలంటే ఫోన్లో చూడొచ్చు, టీవీలో చూడాలంటే టీవీలో చూడొచ్చు, ఫ్రెండ్స్ అందరు కలిసి కూర్చొని చూడొచ్చు. రాత్రి 7కి స్టార్ట్ చేస్తే పొద్దున 3-4 వరకు అయిపోతుంది. మంచిగా ఫ్రైడే రోజు సాయంత్రము ఫ్రెండ్స్ అందరం పిలుచుకొని దావత్లో కూర్చొని బోటి గిటి వండుకొని పెట్టుకున్నామని అంటే ఇక రాజకీయమే రాజకీయం పొద్దున 3-4 దాకా. అంటే నీ ఏం మందాగేటప్పుడు అందరు ఇట్లా రాజకీయమే మాట్లాడుతుండొచ్చు నా మీ మొగోళ్ళు. దానికి మంచి మంచి నంజుడు అయితే, మందుకు మంచి నంజుడు పెట్టుకొని నేనైతే 7వ తారీఖు రోజు మన అక్కడ నాచారంలో దోస్తులందరూ ఇప్పుడు 20 మంది వస్తారు. పెట్టుకొని అందరం కూర్చొని 7-7:30 స్టార్ట్ చేస్తున్నాము 3-4 దాకా. ఇక నువ్వు అంటే సెన్సేషన్ అంటాం కదా, ఇది 7వ తారీఖు తర్వాత సెన్సేషన్ కాకపోతే అడుగు నువ్వు. ఇక నీకు దొరకక్క, నేను అప్పుడు ఇట్లా ఫ్రీగా దొరక. నీ పేర్లకి ఎవడొస్తాడు? నువ్వు దొరకకపోతే నీ పేర్లకి ఎవడన్నా వచ్చి ఎంటకు ముందట పని చేయాలి నాకేలేండ్లు. అవా 7వ తారీఖు లోపల పెళ్లి చేసి మరి పడుంటాడట. అమ్మ వద్దు సార్, దొరక అంటున్నాడు. చిన్నోడు పాపము లేతగా ఉన్నాడు ఇప్పుడు పెళ్లి. పాపం ఆదిని చూడండి, బాధ అనిపిస్తుంది. ఎంటికలు తెల్లగా అయిపోయారు పెళ్లి చేసుకునేసరికి. తమ్మి మీ ఆమె మంచిగా వంట అంటే మా చేస్తుందా? చేతు మట్టుకు ఆనందంగా ఉండాలవ్వా, మేము అందరం ఇట్లా అయిపోవాలి. నువ్వు నాకు ముందు మీ తమ్ముడు అంటే ఆనందంగా ఉండాలి, అంతే కదా. మా తమ్ముడు చిన్నోడు, నువ్వు పెద్దు అని. నువ్వు ముందు కలిసినవు అనుకో, నీకు కూడా పెళ్లి చేయకపోతుంటే చెప్తుంటే ఇలాంటి ఇక ఇట్లా చూడు. ఉంటే చాలు సార్. భద్ర తమ్మిని దండం పెడతా, భద్ర కష్టపడతావురా, నువ్వు వంట చేయాల్సి వస్తుంది, కూరలను ఎత్తుకోవాల్సి వస్తుంది, అన్ని పనులు చేయాల్సి వస్తుంది అని చెప్తుంది. ఏం లేదు, నిజంగా లేదు. బాగా చూసుకుంటుంది, మంచిది. హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడన్నా వండి పెడతావా మీ ఆమెకు? తనకే వండటం రాదబ్బా, నేనే వండుతాను. అదే అంటున్నా, ఎప్పుడన్నా వండి పెడతావా ఆమెకు? ఆహా, ఆమెకు వండనికే రాదు, నువ్వే వండి పెడతావు. అయిపోయి ఒకటి నేను అన్ననా తప్పే, వండుకున్నాడు. నేర్చుకుంటాను అబ్బా, దాని తప్పే ఉంది. ఏ నేర్చుకోవద్దు అంటున్నానా? నేను వండి పెట్టద్దు మీ ఆమెకు అంటున్నాను. మా ఇప్పుడు మా వెంకటేశ్వరైతే నేను వండిపియనా? వండిపిస్తా, హస్బెండ్ వండిపిస్తా కదా, మంచిగా వండుతాడు మా వెంకటయ్య కూడా. ఏమంటారు, పులుసు పెట్టుడు, కోడిగుడ్ల పులుసు పెట్టుడు మంచిగా చేస్తాడు. సూపర్ అవ్వ. అట్లా సమయం జరసేపు మా ఇసబోళ్ళతో ముచ్చట పెడతా అంటాను వెళ్ళినా. మళ్ళీ ఇక చంద్రవ ముచ్చటకు పోతాడు, ఏమైంది ఇక రానే రాదు, వాళ్ళని చూస్తే అంటారు. పోలీసు వస్తాను వార్తలు అందుకు రావాలి. మళ్ళీ వాళ్ళ పెద్ద సినిమాలు చేసి మనం ఎప్పుడు ఇట్లా కలుస్తుంటాం. అప్పుడప్పుడు నడిమిట్ల రామా ఇంటికి నేను మంచిగా వంట చేస్తా. ఎప్పుడు నువ్వు వండి మీ ఆమెకి పెట్టడే కాదు, నేను వండుతా, నువ్వు తిందుగా. సరేనా? తప్పకుండా మీ ఆమె కూడా తీసుకుంటా. తప్పకుండా. తమ్మి పోయేస్తా శనార్థులు. థ్యాంక్ యూ. 7వ తారీఖు అందరికి చెప్పు, మన వాళ్ళందరికీ చూడమని చెప్పు, మన వాళ్ళందరికీ. మేడం పోయేస్తా మేడం. దేవకట్ట సార్ ఆ పెద్ద సినిమా అప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ముచ్చట పెట్టిపోతా కానీ నేను పిలవకుండా రిలీజ్ అవుతుందావా? గంట బాగా కదా పెద్దదా అన్నా సార్. సినిమా చిన్నది అయిపోతుందావా నేను పిలవకపోతే? అట్లేం లేదు సార్. దేవకట్ట సారు డైరెక్షన్ లా మొత్తం మైసాబాని 9 ఎపిసోడ్లతోటి పెద్ద వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 7 తారీఖు. ఏకదం ఉంది, దుమ్ము దులుపుతున్నది, పాటలు గిటలు అన్ని మంచుకున్నాయి. ఎందుకో అంటే నేను ఏమనుకున్నా అంటే 90లో అంటే వీళ్ళు 90లో మళ్ళీ పోయి ఆడ జింతకి డాన్సులు ఆడిపిస్తారేమో అనుకున్నా, కానీ 90లో ఎట్లుంటే ఉండే అట్లనే ఉన్నాయి. 90 ఇది 75 నుంచి 83 దాకా జరిగింది. మళ్ళా 90 మామూలుగా మధ్యలో అట్లా పక్కన సైడ్ డిష్ మాదిరి పెట్టినాం. సైడ్ డిష్ మళ్ళీ అందులో పాటలు అట్లనే ఉన్నాయి, మళ్ళీ బట్టలు అట్లనే ఉన్నాయి. ఇలా బట్టలన్నీ కూడా అప్పుడు వెనకటోళ్ళ బట్టలు లెక్కనే ఉన్నాయి. బాగా కష్టపడి చేసిండ్రు, కానీ ఏకదం చేసిండ్రు, మంచిగా ఉన్నది. 7 తారీఖు నుండి షురు అవుతున్నది. చూసి పొట్టు చూడండి, పబ్లిక్ అందరికీ చెప్పుండి. మంచి మంచి సినిమాలు మనం చూస్తూనే ఉండాలి. పైకి బయటికి పోయి ఖర్చు పెట్టుకుని సినిమా చూసి ఉండాలి. ఇంట్లో ముద్దుగా ఏది ఉంటుంది తొక్కు కూర వేసుకొని కూడా వండుకొని తినుకుంటా నిమ్మలంగా చూసుకోవచ్చు. ఎవరితో మాట్లాడుకోకుండా కోపం వచ్చినా తాపం వచ్చినా ఏమున్నా ఇంట్లో కూర్చొని నిమ్మలంగా సినిమా చూసుకోండి. మంచిదా? పోయేస్తా సార్ శనార్థులు. ఇగో ఇది ఈ రోజు దేవకట్ట సార్ తోటి, మా తమ్ముడు ఆదితోటి, చైతన్యతోటి ముచ్చట. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలిస్తే ఏళ్ళకి బుక్కడి తినుండి మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? శనార్థులు.